ఏలూరు జిల్లా దెందులూరులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ఓ పెళ్లి వేడుకలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను తిట్టి దాడి చేసి తిరిగి వారిపైనే కేసు పెట్టారు చింతమనేని. బాధితులపైనే అక్రమ కేసులు పెట్టి కొత్త డ్రామాకు తెరతీశారు. తాను చెప్పిందే శాసనం అనుకుంటున్న చింతమనేని తీరును నియోజకవర్గ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. రౌడీ ఎమ్మెల్యేగా తయారైన ఏలూరు జిల్లా దెందులూరుకు చెందిన చింతమనేని ప్రభాకర్ తానే దాడి చేసి తానే కేసు పెడుతున్నారు. బుధవారం రాత్రి ఓ వివాహ వేడుకలో వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్ పై వీరంగం వేసి ఆయన్ను అనరాని మాటలతో బూతులు తిట్టి అడ్డు వెళ్లిన వైసీపీ కార్యకర్తలను తీవ్రంగా కొట్టారు. ఉద్దేశపూర్వకంగానే వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేందుకే చింతమనేని ఇలా ప్రవర్తించారు. అయితే తెల్లారేసరికి కథను పూర్తిగా మార్చేసి తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. తన డ్రైవర్ మానుకొండ సుధీర్తో ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అబ్బయ్య చౌదరి, దెందులూరుకు చెందిన మరికొందరు వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు ఫిర్యాదు చేయించారు చింతమనేని ప్రభాకర్. వారు తనను దుర్భాషలాడుతూ కులం పేరుతో దూషించారని సుధీర్ అందులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు అబ్బయ్య చౌదరి, జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు సహా మరో 24 మందిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే అంతకు ముందే చింతమనేని నుండి తమకు ప్రాణహాని ఉందని, తమను కాపాడాలని అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్ నాగరాజు, వైసీపీ కార్యకర్తలు ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే చింతమనేని బూట్లు వేసుకునేందుకు ఉపయోగించే 2 అడుగుల పొడవుండే ఐరన్ స్టిక్ తో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని బాధితులు చెబుతున్నారు. బూతులు తిడుతుండగా వీడియోలు తీస్తున్న హేమంత్ చేతి నుంచి మొబైల్ లాక్కున్నారు. అబ్బయ్య చౌదరి డ్రైవర్ను బూతులు తిడుతుండగా వారించిన పార్టీ నేతలపై దాడికి పాల్పడ్డారు చింతమనేని. ఇంతమందిపై దౌర్జన్యం చేసి ఏమీ ఎరగనట్లు తిరిగి వారిపైనే కేసులు పెట్టించారు. చింతమనేని వ్యవహారాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అధికారం ఉందా కదా అనుకుని ఆ ఉద్దేశంతో ఎక్కడో ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి ప్రతినిధులను కూడా చూసి మొత్తం అందరినీ ఒక పథకం ప్రకారము కేసులో ఇరికించే ప్రయత్నం చేసి తప్పుడు కేసు బనాయించారు. మరి ఇలాంటి అక్రమ కేసులు కానీ ఇలాంటి కార్యకర్తలను భయపెట్టి చేయాలనుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేవాడు కంకణబద్దులై 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా గెలిపించుకోవడానికి మేమందరం కూడా కంకణబద్దులై సంకల్పించుకుంటాం. ప్రజలకు అనేక హామీలిచ్చి వాటిని అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్న కూటమి నేతల్లో ఒకరైన చింతమనేని దౌర్జన్యాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. చింతమనేనిపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.